ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని పేట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మనం ఎగతాళికి గురవుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో వేరే వాళ్ళని బట్టి వేరే వాళ్ళు మన పట్ల హేళన చూపించడం వల్ల ఎన్నోసార్లు బాధపడి ఉంటాం, ఎగతాళికి గురై ఉంటాం. అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు చాలా సందర్భాల్లో మనకి ఎదురవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లోనే ఎగతాళికి గురైనప్పుడే దేవుని మీద మనం ఆధారపడాలి. బైబిల్లో కూడా కొంతమందిని మనం చూసినట్లయితే ఎగతాళికి గురయ్యారు. ఎగతాళికి గురైన వారు దేవుని మీద ఆనుకున్నారు, దేవుణ్ణి నమ్మారు. ఎవరు వారు అని మనం ఆలోచిస్తే సంసార్ గారి జీవితంలో అన్ని కోల్పోయాడు. మనం కూడా చాలాసార్లు ఆర్థికంగా ధనాన్ని కోల్పోతూ ఉంటాం, విద్యను కోల్పోతూ ఉంటాం, లేకపోతే బంధువుల్ని కోల్పోతూ ఉంటాం. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం కోల్పోవడం జరుగుతుంది. ఆత్మీయంగా మనకున్నవి పోతా ఉంటాయి. కొన్నిసార్లు పాపంలో పడిపోవడం వల్ల జరిగే విపరీతమైన పరిస్థితులను బట్టి మనం అలా గురవుతాం. సంసోన్ గారు కూడా తనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని మరి దేలా అయిపోయిన పరిస్థితుల్లో ఎగతాళికి చేయబడ్డాడు. ఆయన మరి దేవుని యొక్క మాటని మీరటం వల్ల ఆయన 2 కళ్ళు పీకబడ్డాయి. ఆయన ఒక గొలుసులతో కట్టబడ్డాడు. కట్టబడిన ఆయన్ని చంపే ప్రయత్నం చేస్తుండగా కట్టేసి గొలుసులతో కట్టేశారు, బంధించేశారు. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అందరూ గుమ్ముగూడి ఆ యొక్క గుడిలో వాళ్ళందరూ కూడా ఇతన్ని చూసి హేళన చేస్తున్నారు, హేళనకు గురయ్యారు. ఎందుకు హేళన చేస్తున్నారు అంటే ఇతని బలం పోయింది, ఇతని శక్తి పోయింది. మన శక్తి, మన బలము తగ్గిపోయినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని కూడా హేళన చేస్తూనే ఉంటారు. కానీ దేవుణ్ణి నువ్వు అడిగితే మరలా బలాన్ని పొందుకుంటావు. సంసోన్ గారు చేసింది కూడా అదే. ఎగతాళి చేస్తున్నప్పుడు ఆగిపోలేదు, తన దేవుని వైపు తిరిగాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, నాతో పాటు వీళ్ళందరినీ కూడా నేను చంపదలుచుకున్నాను అన్నప్పుడు దేవుడు మళ్ళీ శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16:27లో ఇది మీరు చూసినట్లయితే మీకు కనబడుతుంది. ఇంకొక వ్యక్తి మనకు కనబడతారు, ఎగతాళి చేయబడిన వాడు. ఎవరు ఆయన అంటే లోతు గారికి ఒక వాక్ వచ్చింది. ఏంటి ఆ వాక్ అంటే, దేవుడు ఈ యొక్క పట్టణాన్ని తగలబెట్టేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ అల్లుడి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ అల్లుళ్ళు ఎగతాళి చేశారు. ఇదేంటి, దేవుడు అగ్ని గంధకాలు దించడం ఏంటి, మేము నమ్మము అన్నారు. అపహాసం చేశారు, ఎగతాళి చేశారు. ఆదికాండం 19:14 లోతు దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు కూడా, సువార్త ప్రకటించేటప్పుడు కూడా, దేవుని కోసం బ్రతుకుతాను అన్నప్పుడు కూడా, మన ఇంటి వారు కూడా కొన్నిసార్లు, మన బంధువులు కూడా కొన్నిసార్లు బంధువులతో మనం ఏం చేయబడతాం అంటే తృణీకరింపబడతాం. దేవుని మాట వాళ్ళు వినరు, లక్ష్య పెట్టరు. బాబు, పరలోకం ఉన్నదరా, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు, మీరు ముందే కన్నులు తెరవండి, ఒక అగ్నిలోనికి ఆత్మ పడిపోవాల్సి ఉంటుంది అని చెబితే అస్సలు లెక్క పెట్టరు. ఆ లక్ష్య పెట్టడం కాకుండా మనల్ని ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎగతాళి చేయబడినప్పుడు నువ్వేమీ నిరుత్సాహం చెందకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు ఒకరోజు వాళ్ళు కళ్ళు తెరిపిస్తాడు. కాబట్టి వాళ్ళు వినలేదు, కానీ గంధకాలు కొన్ని క్షణాల్లోనే వచ్చి పడిపోయాయి. మరి అదంతా పట్టణం అంతా తగలపడిపోయింది. ఎవరైతే దేవుని మాట విన్నారో వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. అలాగే ఎగతాళి చేయబడిన వారు స్నేహితులతో కూడా చాలాసార్లు మనం ఎగతాళి చేయబడతాం. ఎప్పుడు ఎగతాళి చేయబడతాం అంటే, దేవుడు ఉండి కూడా నీ పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అంటుంటారు చాలాసార్లు. దేవుడు ఉంటే కష్టాలు వచ్చాయనుకోండి, కష్టాలు మనకు రాకూడదా? కష్టాలు వచ్చినప్పుడు ఏమంటుంటారంటే, దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు రక్షించలేదు, ఎందుకు చేయలేదు, నువ్వేదో పాపం చేసేమో, లేకపోతే అది ఇది అంటుంటారు. ఎగతాళి చేస్తారు మనల్ని. మీ దేవుడు ఉంటే నేను రక్షించాలి కదా, అలా ఇలా అంటారు. అలాంటి సందర్భాల్లో ఎగతాళి చేయబడినప్పుడు అసలు కుంగిపోకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు 2 ఇంతలు మనల్ని దీవెనకరంగా చేస్తాడు. యోబు జీవితంలో అలాగే జరిగింది. యోబు జీవితంలో వారి స్నేహితులు, యోబు గ్రంథము 16:20 మీరు చూసినట్లయితే అక్కడ కనబడుతుంది. యోబు స్నేహితులట
ఆయన దగ్గరికి వచ్చి ఎగతాళి చేశారంట, ఎగతాళిగా మాట్లాడారు. మన స్నేహితులు కూడా కొన్ని సందర్భాల్లో మన కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, స్నేహితుల చేత కూడా మనం కుంగిపోతున్నామేమో, స్నేహితుల చేత కూడా మనం ఎగతాళి చేయబడుతున్నామేమో, బంధువుల చేత ఎగతాళి చేయబడతాం, స్నేహితుల చేత ఎగతాళి చేయబడతాం, సువార్త పరిచర్య చేసినప్పుడు ఎగతాళి చేయబడతాం, అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఎగతాళి చేయబడతాం. కానీ ధైర్యంగా దేవుని కొరకు నిలబడు. మనకంటే చిన్నవారు కూడా యోబు దగ్గరికి వచ్చంట, అన్నీ కోల్పోయిన తర్వాత శరీరం అంతా పాడైపోయినప్పుడు అంట ఆయనకంటే చిన్నవారు కూడా ఆయన్ని చూసి ఎగతాళి చేస్తున్నారంట. కొన్నిసార్లు మనకంటే చిన్నవాళ్ళు కూడా మన పరిస్థితిని చూసి ఎగతాళి చేయొచ్చు. కానీ నీకు ఒక రోజు నమ్మకంగా దేవుణ్ణి నమ్ము, విశ్వాసంతో ఉండు. ఒకరోజు దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావు. యోబు గ్రంథం 30:31 చూస్తే, యోబు గ్రంథం 30:1 ఈ మాట ఉంటుంది. చిన్నవారు కూడా, చిన్న వయసు కలిగిన వారు కూడా యోబుని చూసి ఎగతాళి చేస్తున్నారంట. కొంతమంది మనల్ని కూడా ఒక్కొక్కసారి వారు మనకంటే చిన్నవారైనప్పటికీ కూడా ఏం చేస్తారంటే, పెద్ద వయసు అని గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఎవరు వచ్చి మనల్ని ఆదరించరు, కానీ ఇంకా కాస్త గాయాన్ని రేపే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నీ గాయాన్ని మాన్పే దేవుడు నీ తోడుగా ఉన్నాడని మర్చిపోకు. నెహెమ్యా సంగతి మనం ఆలోచిస్తే, ఆయన కూడా ఎగతాళి చేయబడ్డాడు, దేవుని కోసం నిలబడ్డాడు, మందిరాన్ని కట్టాలనుకున్నాడు, ఆ యొక్క గోడల్ని నిర్మాణం చేయాలి, కాలిపోయిన ఆ గోడల్ని మళ్ళీ నిర్మాణం చేయాలనుకున్నాడు. నెహెమ్యా 4:1 చూసినట్లయితే, ఒక అతను ఎగతాళి చేసినట్టుగా నెహెమ్యాని ఏం కడతావులే అన్నాడు. మనల్ని కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఈ దేహం అనే దేవాలయాల్ని కట్టడానికి ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మనం కూడా అపహాసానికి గురవుతున్నామేమో, ఎగతాళికి గురవుతున్నామేమో, భయపడద్దు. నెహెమ్యా ఎగతాళికి గురయ్యాడు, కానీ ఏం చేశాడు? నెహెమ్యా దేవుని బలంతో కట్టాడు, దేవుని యొక్క శక్తితో మొత్తం మళ్ళీ తిరిగి కట్టాడు. నేను కూడా దేవుని మీద ఆనుకొని ఉంటే, ఎవరితో అయినా సరే ఎగతాళి చేయబడినా, ఎవరితో నువ్వు ఎగతాళి చేయబడినా, నువ్వు నమ్మకంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా ఒకరోజు విజయాన్ని సాధిస్తావు. ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, ఏ పరిస్థితిలో నువ్వు ఎగతాళి చేయబడినా నిరాశకి గురవుకు నేస్తమా, నిలబడు, కలబడు, దేవుని కొరకు ధైర్యంగా ఉండు. ఎగతాళి చేయబడినంత మాత్రాన నువ్వు హీనుడు కాదు, దీనువుడు కాదు, దేవుని యొక్క మహిమకు వారసుడువు, దేవుని యొక్క బిడ్డవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన, మరి నీ బిడ్డల చేత దేవా మాతో మాట్లాడావు ప్రభా. దేవా నాయన, మరి వారందరూ ఎగతాళికి గురయ్యారు దేవా నాయన. మేము నమ్ముకున్న ప్రభువారు కూడా చాలాసార్లు ప్రభా తండ్రి హేళనకు గురయ్యాడు. కానీ ప్రభా తండ్రి నాయన, నీ కృపలో ప్రభా దేవా నాయన ఆయన్ని ప్రభా మహింపరిచారు ప్రభా దేవా నాయన. మరి ప్రభా తండ్రి, మేము ఎగతాళికి లోనవుతుండగా దేవా నాయన, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో తండ్రి ఆయన, వారిని ఆదరించండి, వారిని దేవా నిలవబెట్టండి, సహాయం చేయండి ప్రభా దేవా. ఎవరైతే ఇబ్బందులు, ఇరుకులు, శోధనలతో ఉన్నారో, ఆత్మీయ జీవితంలో వెనకబడ్డారో, వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి, అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.